కీర్తనలు 48వ కీర్తన 14వ వచనాన్ని కలిసి చదువుతాం. 48వ కీర్తన 14వ వచనము మనమందరం కలిసి చదువుదాం. మీ భాగాన్ని గట్టిగా ప్రార్థనా పూర్వకంగా చదవండి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. మరోసారి చదువుతాం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేస్తాం. పురుగుల దేవా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. కొన్ని నిమిషాలు వాక్యమును ధ్యానించి ఆరాధనలో ప్రవేశించినట్లు మా ఆత్మను మీరు గురుకులు పొందే కొరకాయ దేవ, మా గమనానికి మీరు తీసుకుని వచ్చిన మీ పరిశుద్ధ లేఖన భాగాలు కొరకాయ మేము స్తుతిస్తున్నాం. మాతో మాట్లాడుము తండ్రి. ఎరిగిన హృదయంతో, ఆత్మతోనూ, సత్యముతోనూ, యథార్థ హృదయంతో ప్రభుని ఆరాధించినట్లు మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు. యేసయ్య ప్రశస్త నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కోరాహు కుమారుల యొక్క కీర్తన దైవ గ్రంథంలో 47, 48, 49 ఈ కీర్తనలకు ఇవన్నీ 45 నుంచి 44 కూడా కోరాహులు వరుసగా రాస్తూ వచ్చారు. ఈ 48వ కీర్తన ముగింపులో ప్రభువైనటువంటి దేవుని గురించి ఒక మాట రాస్తూ వచ్చాడు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. ద లార్డ్ ఈజ్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. కాబట్టి ఆయన ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆయన మనకేమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. కాబట్టి సదాకాలము ఆయన మనకు దేవుడు. సదాకాలము అని చెప్పటము కాబట్టి పూర్వమందు ఉన్నవాడు, ప్రస్తుతం ముందున్నవాడు, రాబో కాలమందు కూడా ఆయన మనకు దేవుడు అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. అందుకే ఆయన సదాకాలము దేవుడు అన్నాడు. 93వ కీర్తనలో కీర్తనకారుడు కూడా ఆ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 93వ కీర్తన 2వ వచనం. పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు. కాబట్టి ఈ దేవుడు సదాకాలము ఉన్నటువంటి వాడు. అందుకే ప్రభువు అన్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. కాబట్టి నేను మీ యొద్దకు నన్ను పంపినాను. మోషే అన్నాడు, ప్రభా ఈ ప్రజలు నన్ను నమ్మరు కదా, మరి నేనేమని వారికి చెప్పాలి, మీరు ఎవరు మిమ్మల్ని పంపాడు అన్నప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పన్నాడు. కాబట్టి ఈయన సదాకాలము దేవుడు. కాబట్టి సదాకాలము ఉన్నటువంటి వాడు, పూర్వమందు ఉన్నవాడు, ప్రస్తుతమందు ఉన్నవాడు, రాబో కాలములందు కూడా ఈయన మనకు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు సర్వాధిపతి కాబట్టి అని మనం జ్ఞాపకం. కాబట్టి సదాకాలం ఉన్నటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తానికి వచ్చినప్పుడు కీర్తనకారుడు ఒక మాట అన్నాడు, ఇట్టి సదాకాలమైనటువంటి దేవుణ్ణి మనము ఆరాధించవలసి వచ్చినప్పుడు ఎలాగూ ఆరాధించాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. 79వ కీర్తన 13వ వచనం. 79వ కీర్తన 13వ వచనం. అప్పుడు నీ ప్రజలమును, నీ మంద గొర్రెలమైనటువంటి మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరిచేదము. కాబట్టి సదాకాలం ఉండేటువంటి దేవుణ్ణి ఆరాధించవలసి వచ్చినప్పుడు ఆ దేవుణ్ణి మనం ఎట్లాగా ఆరాధించాలంట? సదాకాలము అంటే ఎల్లప్పుడూ కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్దులమై ఉన్నాం. ఎందుకు? ఆయన సదాకాలము దేవుడై ఉన్నటువంటి వాడు. కాబట్టి దేవుణ్ణి మనం ఆరాధించేటప్పుడు కాబట్టి ఆ దేవుడు సదాకాలము మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్దులమై ఉన్నాం. తరతరములకు ఆయన కీర్తిని, తరతరములకు ఆయన యొక్క కీర్తిని మనము ప్రచురపరచవలసినటువంటి వారిని. ఈ ఉదయకాల సమయం ఈ మాటని, ఈ తలంపులో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. సదాకాలము దేవుడై ఉన్నటువంటి ఈయన కాబట్టి ఎందుకు ఆయనను మనం సదాకాలము
కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించబద్దులమై ఉన్నాము. కాబట్టి ఎందుకు ఆయన ఎల్లప్పుడూ సదాకాలము ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేది మనం చూస్తూ వస్తాం. ఒక్క మాట జ్ఞాపకం చేసి దానిలోంచి ఒక 5 తలంపులు జ్ఞాపకం చేస్తే ఎందుకు ఆయనను సదాకాలం మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేది పౌలు అపోస్తలుడు హెబ్రీయులకు రాస్తూ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతాం. కాబట్టి ఆయనకి ఎందుకు మనం సదాకాలము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే ఇప్పుడు దానికి సమాధానము పౌలు అపోస్తలుడు హెబ్రీయులకు రాస్తూ అన్నాడు. ఎందుకనంటే ఈయన అయితే పాపముల నిమిత్తమై, ఈయనైతే ఎవరైనా ఈ సదాకాలము మనకు దేవుడైనటువంటి ఈయనైతే ఆయన ఎందుకు మనం సదాకాలం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించాడు. అందుకనే మనం ఆయన సదాకాలము ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే ఇంకా సదాకాలము నిలిచేటువంటి ఒక్క బలిని ఆయన అర్పించాడు. అంటే ఇప్పుడు మనకు దేంతో పని లేదు, ఇంకా మనకి ఇంకా బలులతో పనిలే. అందుకే హెబ్రీ పత్రికలోనే 10వ అధ్యాయము 5-6 వచనాలు ఆ ప్రభువుని గురించి ఒక మాట చదువుతాం కదా మనము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. కాబట్టి ఈయన లోకములోనికి ప్రవేశించినప్పుడు సదాకాలము నిలిచి ఒక బలిని అర్పించడానికి ఆత్మస్వరూపుడైనటువంటి మహిమా స్వరూపుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఇప్పుడు ఎలాగొచ్చాడు అంటే ఆయన ఒక శరీరమును అమర్చుకొని వచ్చాడు. ఎందుకు? సదాకాలము నిలిచేటువంటి ఒక బలి అవసరమై ఉండగా ఈ ప్రభు ఏం చేశాడు అని అంటే ఆ సదాకాలం నిలిచేటువంటి ఒక బలి అర్పించేందుకు కొరకై ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు, మహిమా స్వరూపుడైనటువంటి దేవుడు తాను సశరీరుడుగా శరీరమును ధరించుకొని ఈ లోకానికి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకు ఒక మాటని జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు 11వ వచనానికి వస్తాం. అదే అధ్యాయము 11వ వచనం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ వచ్చెను. కాబట్టి ఇప్పుడు సదాకాలము నిలిచి ఒక్క బలి ఆయన అర్పించక మునుపు, కాబట్టి మన పూర్వీకులు యాజకులైనటువంటి వారు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికి తీసివేయలేనటువంటి ఆ బలులను ఏటేటా అర్పిస్తూ వచ్చారు. అంటే వారు ఆ పాపములను పరిహరింపబడాలంటే ఏటేట వాళ్ళు బలు అర్పించవలసి రావలసి వచ్చింది. కాబట్టి సదాకాలము ఈ బలి నిలిచుండేది కాదు. వారు ఏ ఏటకు ఆ ఆట, ఏ సంవత్సరమునకు ఆ సంవత్సరం వారు పాపం చేసినప్పుడల్లా వారు బలిని యాజకుని యొద్దకు తీసుకుని వెళ్ళి, కాబట్టి వారి స్తోమతను బట్టి అక్కడ బలులు అర్పిస్తూ ఉండేవారు. కాబట్టి అది పాపమును ఎన్నటికి కూడా తీసివేయకుండా అట్లుండవలసింది ఆ పాపము. అందుకోసమే ఈ ప్రభు ఈయన ఏం చేస్తూ వచ్చాడు అంటే ఇప్పుడు తాను ఒక శరీరమును అమర్చుకొని కాబట్టి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే సదాకాలము నిలిచి ఒక్క బలి ఆయన అర్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఇప్పుడు పౌలు అపోస్తలుడు ఎఫెసీయులకు రాస్తూ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి క్రీస్తు మిమ్మును ప్రేమించి కాబట్టి మన కొరకు తన్ను తాను బలిగా ఏం చేసుకున్నాడు? ఇప్పుడు బలిగా అర్పించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి ఎందుకు సదాకాలము నిలుచు ఒక్క బలి అనేది నేను మీకు ఈ ఉపోద్ఘాతములంతా మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఆయన ఎందుకు సదాకాలము మనకు దేవుడు, ఎందుకు ఆయన మనం సదాకాలం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అని అంటే ఆయన సదాకాలము నిలిచేటువంటి ఒక్క బలిని చేశాడు. అంతకుముందు ఆ బలులు సదాకాలం నిలిచే బలి లేదు, ఏటేట బలులు అర్పించి. అందుకోసమే క్రీస్తు ఇప్పుడు మనలను ప్రేమించినటువంటి వాడై ఆయన తన శరీర ఆకారమును ధరించుకున్నటువంటి వాడే, తన ఒక శరీరం అమర్చుకున్నటువంటి వాడే. కాబట్టి మన కొరకై ఆ కల్వరిలో ఆయన బలిగా తన్ను తాను అర్పించుకున్నాడు. ఆ బలియే ఆయన సదాకాలము నిలిచేటువంటి బలిగా చెప్పబడుతూ వచ్చింది. ఇప్పుడు 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ వచనంలో మనం ఒక మాటను చదువుతాం.
ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచు ఉన్నాయి. వారు అర్పించినటువంటి ఆ బలులు ఏటేటా మన పాపములను జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అయితే ఈ ప్రభు సదాకాలం నిలిచేటువంటి ఒక బలిని అర్పించడం ద్వారా ఇప్పుడు ఏం కలిగిందో ఒక 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను ఇక్కడ నుండి. కాబట్టి ఎందుకు ఈయన సదాకాలము దేవుడు అని అంటే ఆయన సదాకాలం నిలిచేటువంటి ఒక బలిని అర్పిస్తూ వచ్చాడు. కాబట్టి ఈయన సదాకాలం నిలిచేటువంటి ఈ ఒక్క బలిని మన కొరకు అర్పించడం ద్వారా ఇప్పుడు ఏం మేలు జరిగిందో ఒక 4 విషయాలు జ్ఞాపకం చేసి మనం ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. మొదటిగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతాం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత కాబట్టి సదాకాలం నిలుచు ఒక్క బలి ఆయన చేశాడు. తన శరీరమును కల్వరిలో అర్పించుకున్నట ద్వారా ఆయన మనల్ని ప్రేమించి మన కొరకే తాను బలిగా అర్పించుకున్నాడు. ఆ కారణం చేత కాబట్టి సదాకాలం నిలిచేటువంటి ఈ ఒక్క బలి చేత కలిగినటువంటి మొదటి మేలేంటి అని అంటే ఒక్కసారి అర్పింపబడుట చేత, ఒక్కసారి ఆయన బలిగా అర్పించుకున్నట చేత మనం ఇప్పుడు ఏం చేయబడుతూ ఉన్నాం? పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. కాబట్టి మనము ఆ ఒక్క బలి ద్వారానే, సదాకాలం నిలిచే ఒక్క బలి ద్వారానే ఆయన అలాగూ సల్వలో అర్పించుకోవడం ద్వారా మనం ఇప్పుడు ఏం చేయబడ్డాం? పరిశుద్ధపరచబడుతున్నాం. కాబట్టి ఇంకా మరలా మనం పరిశుద్ధపరచ అవసరం లేదు. కాబట్టి ఆయన ఒక్క బలి ద్వారా కాబట్టి మనము పరిశుద్ధపరచబడుతూ వచ్చాం. కాబట్టి ఇక మనం పరిశుద్ధపరచబడాల్సినటువంటి అవసరత లేదా అని అంటే ఆ పాపముల కొరకు ఆ పరిశుద్ధత అవసరం లేదు. ఏ పరిశుద్ధత? ఇప్పుడు ఒక మాటకు వస్తాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైనటువంటి పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని చాలక. కాబట్టి నేను అపవిత్రుడను, అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను. కాబట్టి ఇప్పుడు నేను నా అపవిత్రతను బట్టి, నా మాలిన్యమును బట్టి నేనేమేయవలసిన వాడిని? నేను నశించినటువంటి వాడను. అందుకే ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో హేజ్కేలు గ్రంథంలో గ్రంథకర్త అయినటువంటి హేజ్కేలు ఇలా రాస్తూ వచ్చాడు. 16వ అధ్యాయము 4-5 వచనాలు. హేజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4-5 వచనాలు. నీ జనన విధమును చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్ళతో కడుగబడను లేదు, రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవ్వరును కటాక్షింపలేదు, నీ అందు జాలిపోయినటువంటి వాడు ఒక్కడును లేకపోయినా. ఎలాగున్నామంటమ్మా? అపవిత్రుడను, అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి మనము చూడ అసహ్యముగా ఉన్నామంట. ఇప్పుడు 6వ వచనం. నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొల్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొల్లి ఉన్న నీవు బ్రతకమని చాలక. కాబట్టి ఇప్పుడు ఇట్టి అపవిత్రుడను, అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడను, కాబట్టి అపవిత్రమైనటువంటి స్థితిలో రక్తములో పొర్లుచున్నటువంటి మనలను కటాక్షించినటువంటి వారు ఎవరు కూడా లేరు. కాబట్టి ఈ సదాకాలము దేవుడైనటువంటి వాడు మన కొరకే సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించడం ద్వారా ఇటు మాలిన్యం నుండి, ఇటు అపవిత్రత నుండి ఈ ప్రభు మన కొరకే ఒక్కసారి ఆయన అర్పించుకోవడం ద్వారా, ఆయన బలియాగము ద్వారానే మనం ఇప్పుడు ఏం చేయబడ్డాం? పరిశుద్ధపరచబడుతోంది. అపవిత్రమైనటువంటి మనలను, మాలిన్యంతో ఉన్నటువంటి మనలను, చూడ అసహ్యముగా ఉన్నటువంటి మనలను ఆ ఒక్క బలి ఏం చేసింది అంటే మనలను పరిశుద్ధపరిచి పవిత్రపరిచినదిగా కనపడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సదాకాలం నిలిచి ఒక్క బలి. ఇక మనం పదే పదే పరిశుద్ధపరచబడటానికి ఇటువంటి పరిశుద్ధత ఇదేంటి అంటే మాలిన్యము, అపవిత్రత వీటి నుండి కలిగినటువంటి ఈ పరిశుద్ధత. అందుకే పేతురు అపోస్తలుడు యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తాను పాదములను ఆయన శిష్యుల యొక్క పాదములు కడుగుతూ వచ్చినప్పుడు ప్రభుతో ఒక మాట అన్నాడు. పేతురుతో ప్రభు అన్నాడు, నువ్వు కడగబడినేడల్లా నాతో నీకు పాలు లేదు అన్నాడు.
అప్పుడు పేతురు ఏమన్నాడు అంటే, ప్రభువా నన్ను మొత్తము కూడా నా శరీరం అంతా కడగమన్నాడు. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి దేనిని, అంటే ఈ పరిశుద్ధత అవసరం. అయితే స్నానం అనేది ఉంది, ఇది అపవిత్రత నుండి ఒకసారి పరిశుద్ధపరచబడినాం. ఇది ఒకసారి జరిగేటువంటి ఒకసారి జరిగేటువంటి కార్యము. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఒక్క బలి ద్వారా మనము ఈ మాలిన్యం నుండి, అపవిత్రత నుండి ఒక్కసారి ఏం చేయబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. ఇంకా మరలా ఆ మాలిన్యం, ఆ పరిశుద్ధత గురించి మాట్లాడట్లేదు, కానీ ఈ పాదములు కడిగిఉండేటువంటి ఈ పరిశుద్ధత గురించి మనం దినదినం చేసుకోవాల్సిన వారం. ఒక్క బలి ద్వారా మనం ఏం చేయబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. కాబట్టి ఇది మొదటి ధన్యత. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క బలియాగం ద్వారా మనకు కలిగింది ఏంటి అని అంటే, సదాకాలము నిలుచు ఒక్క బలి. ఇక బలితో మనకు పని లేదు. కాబట్టి ఆ సదాకాలం నిలుచు ఆ ఒక్క బలి ద్వారా దేవుడు నిన్ను, నన్ను, మనలను పరిశుద్ధపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు రెండవ సంగతిని జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 11, 12 వచనాలు. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికి తీసివేయలేని, పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులను మాటి మాటికి అర్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు జరిగింది ఏంటి? ఇప్పుడు 12వ వచనాన్ని చదువుతాం. ఈయనైతే పాపం నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలి చాలక, అక్కడ ఆగుదాం, నేను మీకు అర్థమవుతాడు చెప్తా. ఇప్పుడు ఈయనైతే పాపం నిమిత్తమై సదాకాలం నిలుచు అంతకుముందు ఏం జరిగిందంట, పాపములను ఎన్నటికి తీసివేయలేనటువంటి ఆ బలులను మాటి మాటికి అర్పిస్తున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సదాకాలం నిలుచు ఒక్క బలి ఇప్పుడు ఏం చేసింది అంటే, మన పాపములను ఎన్నటికి కనపడకుండా తీసివేసింది. అంటే సదాకాలము నిలుచు ఒక్క బలి మనందరి పాపములను ఏం చేసింది, తీసివేసింది అని. కాబట్టి సదాకాలము నిలుచు, అంతకుముందు బలులు ఉన్నాయి. అయితే ఆ బలులు పాపములను ఎన్నటికి కూడా తీసివేయలే. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సదాకాలం నిలుచు ఒక్క బలి మన పాపములన్నిటిని కూడా తీసివేసింది అని. అందుకే ఇప్పుడు 17వ వచనాన్ని చదువుతాము. వారి పాపములను, వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. ఇప్పుడు అన్నాడు ప్రభు, ఒక్క బలి ద్వారా పాపములను సదాకాలం తీసివేస్తూ వచ్చాడు. అందుకన్నాడు ఇప్పుడు వారి పాపములను మరి ఇక ఎన్నటికి కూడా నేను ఏం చేయను. ఇప్పుడు 7వ అధ్యాయము హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 28వ వచనం. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను, ధర్మశాస్త్రం మనకు తర్వాత వచ్చిన వాక్యము నియమించను గనుక ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము కాడు తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పనిని జాగ్రత్తగా ఆలోచించండి. అక్కడ ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలు అర్పించవలసిన అవసరము గలవాడు. ఆ ప్రధాన అంతమున్నటువంటి యాజకులు వారి పాపముల కొరకును ప్రజల పాపముల కొరకు వారు దినదినం ఏం చేయవారు. అయితే ఈయన అర్పణ, ఈయన బలి సదాకాలం నిలిచేటువంటి ఈ బలి అటుది కాదంట. బలును అర్పించడం అవసరం లేదు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ఏం చేశాడంట, ఏ పని, పాపములను తీసివేసేటువంటి సదాకాలం నిలిచేటువంటి ఆ ఒక్క బలిని ఆయన అర్పించుకోరా. ఇక మన పాపములను సదాకాలం ఏం చేశాడు ఆయన, తీసివేసినటువంటి. ఇక పాపములను మనకు లేవు, ఇంకా తీసివేశాడు ప్రభు. కాబట్టి సదాకాలం నిలిచి ఒక్క బలి మన పాపములను ఏం చేసిందంట, తీసివేసినట్లు కనపడుతుంది. ఇప్పుడు 9వ అధ్యాయము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనానికి వస్తాం. అలాగుననే మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను చదవక
చదువు. చాలు చాలు. కాబట్టి సదాకాలం నిలుచు ఒక్క బలి ఎలాగో అంటే ఆ బలి ద్వారా ఆయన తన రక్తమును చిందించాడు. ఆ రక్తము ఇప్పుడు మన పాపములను ఏం చేసిందంట? క్షమించినట్లుగా ఇక్కడ రాయబడుతూ వచ్చింది. కాబట్టి మన జీవితంలో జ్ఞాపకం ఉంచుకుందాం. ఇప్పుడు 26వ వచనం, 9వ అధ్యాయము 26వ వచనం. అట్లైన ఎడల మొదలుకొని వచ్చెను, ఆయన యుగముల తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకు చాలక తన్ను తాను అర్పించుకొనుట ద్వారా ఇప్పుడు పాపములకు ఏం కలిగింది? నివారణ కలిగింది. పాపములు తీసివేయబడ్డాయి, పాపములకు నివారణ కలిగింది. ఇప్పుడు 28వ వచనాన్ని కూడా చదువుతాం. 28వ వచనం అదే అధ్యాయము. ఒక్కసారి అర్పింపబడి కాబట్టి అనేకుల పాపమును భరించుటకు ఆయన ఒక్కసారి వేయాడు. కాబట్టి ఆయన ఒక్కసారి అర్పించుకున్నట ద్వారా ఇప్పుడు పాపములు తీసివేయబడ్డాయి, పాపములు నివారించబడ్డాయి. నేను ఇంక 2-3 మాటలు కూడా జ్ఞాపకం చేస్తాను ఈ పాపముల విషయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25వ వచనంలో, యెషయా గ్రంథము 43వ అధ్యాయము వేయుచున్నాను. కాబట్టి దేవుడు మన పాపములను ఇంకా ఏం చేయాలంట? జ్ఞాపకమునకు చేసుకున్నాడు. అంటే ఒకటే పర్మనెంట్ సొల్యూషన్. సదాకాలం నిలిచి ఒక్క బలి ద్వారా ఆయన పాపములను తీసివేశాడు. కాబట్టి పాపములు మరి ఎన్నటికీ కూడా ఆయన మనం ఏం చేయలేదంట? జ్ఞాపకము చేసుకునలేదు. ఇప్పుడు 44:22లో కూడా చూస్తాం. 44వ అధ్యాయము 22వ వచనం. మబ్బు తొలగిపోయినట్లుగా కాబట్టి పాపములను తీసివేశాడు. పాపములు మరి అంటే జ్ఞాపకం చేసుకోవటం లేదు. పాపములన్నింటిని కూడా ప్రభు ఏం చేశాడు? తోడిచి వేశాడు. 103వ కీర్తన మరొక మాట కూడా, 103వ కీర్తన 12వ వచనం. 103వ కీర్తన 12వ వచనం. కాబట్టి ఇప్పుడు మన పాపములను మనకు పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరము మన పాపములను ఏం చేశాడు? దూరపరిచి ఉన్నాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. మీకా వారి పాపములు అన్నిటినీ సముద్రపు అగాధములో పడవేశాడు. ఒక్క బలియాగము ద్వారా ప్రభు చేసిన గొప్ప కార్యములు పాపములు తీసివేయబడ్డాయి. పాపములు తుడిచివేశాడు, పాపములు తీసివేశాడు. పాపములు మరన్నిటికీ జ్ఞాపకం చేసుకోలేదు. పడమటికి తూర్పు ఎంత దూరం మన పాపములు అంతకు దూరపరిచాడు. మన పాపములను తీసుకుని వెళ్ళి సముద్రపు అగాధములో పడవేశాడు. అగాధంలో పడినవి ఏవి కూడా మళ్ళీ మనకి కనిపించవు. కాబట్టి అందును బట్టి మనం ప్రభువును స్తుతించి ఆరాధన చేస్తాం. సదాకాలము నిలిచి ఒక్క బలి ఒకటి మనల్ని పరిశుద్ధపరిచింది, రెండవది మన పాపములను తీసివేసింది, మూడవది ఎఫెసీ పత్రిక 5:2. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. మన కొరకు తన్ను తాను దేవునికి బలిగా అర్పించుకొనెను. అలాగ అర్పించుకొనుట ఎందుకంట? క్రీస్తు పరిమళ వాసనగా ఉండుట కొరకు. కాబట్టి క్రీస్తు మనము పరిమళ వాసనగా ఉండుట కొరకు. కాబట్టి ఆయన ఏమైనాడంట? బలి. అంటే సదాకాలము నిలుచు ఒక్క బలి నిన్ను నన్ను ఎట్ట చేసింది? పరిమళ వాసనగా చేసింది. పరిమళ వాసనగా చేసింది. కాబట్టి ఒకప్పుడు మన జీవితము కంపు కదా, పాట పాడతాం కదా, దుర్గంధముతో నిండిన నన్ను అని. కాబట్టి ఒకప్పుడు మన జీవితం అంతా కూడా చాలా దుర్గంధముతో నిండింది. దుర్గంధముతో నిండింది. యోహాను సువార్త 11వ అధ్యాయము 38, 39 వచనాలు. యోహాను సువార్త అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టబడి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా
చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైంది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని. కాబట్టి లాజరు విషయమై పలికినటువంటి మాట, అతడు చనిపోయి ఇప్పటికీ 4 దినములైంది, సమాధిలో పెట్టబడ్డాడు. కాబట్టి ఇప్పుడు తన యొక్క శరీరం అంతా, తన దేహం అంతా ఎట్లుంటుంది? ఇప్పుడు వాసనతో ఉంది. కాబట్టి ఏలైనగా మీరు మీ పాపముల ద్వారా, అపరాధముల ద్వారా ఏమైనటువంటి వారిమి? చచ్చినటువంటి వారిమి. అంటే ఇప్పుడు మన జీవితం కూడా ఎటువంటిది? కంపే, సువాసనలే మన జీవితం. కాబట్టి ఆ మాట మనం చదువుతాం కదా ఎఫెసీ పత్రికలో, ఏలైనగా మీరు మీ పాపముల ద్వారా, అపరాధముల ద్వారా ఏమైనటువంటి వారిమంట? చచ్చినటువంటి వారం, 2:1. కాబట్టి ఈ పాప అపరాధం చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మన కంపు. అందుకే ఇప్పుడు మత్తయి సువార్తలో ఒక ఉపమానంలో ప్రభు అయినటువంటి దేవుడు ఏమంటూ వచ్చాడంటే 23వ అధ్యాయము పరిసయ్యులు సద్దూకయ్యుల గురించి మాట్లాడుతున్నటువంటి, శాస్త్రుల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో 23వ అధ్యాయం మత్తయి సువార్త 27-28 వచనాలు. మీరు సున్నపు కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడుచున్నవి కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ అవి లోపల చచ్చిన వారి ఎముకలతో. అందుకే ఇప్పుడు లాజరు చనిపోయి 3 దినాలైంది. కాబట్టి చచ్చినటువంటి ఎముకలతో నింపబడాడు. అందుకే ఇప్పుడు 28 వచనం, లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి. పాపమే కాదు, వేషధారణ, అక్రమము మన జీవితమును ఎట్లా చేసింది? కంపు, దుర్గంధముతో నిన్నట్లుగా చేసింది. ఇట్టి ప్రజలమైనటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఒక్క బలియాగము ఎట్లా చేసిందంట? సువాసనగా చేసింది. ఇప్పుడు వస్తాం కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు అంటే, మనము సువాసనగా, క్రీస్తు సువాసనగా ప్రభు మనల్ని చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనము నశించు వారికి, తర్వాత రక్షింపబడు వారి పట్లను దేవుడు నన్ను ఎట్లా చేశాడు? ఇప్పుడు ఒక సువాసనగా చేశాడు. అందును బట్టి మనం ప్రభువుని స్తుతించి ఆరాధన చేయాలా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఒక్క బలియాగము నన్ను సువాసనగా చేసింది. 4వదిగా చివరికి ఒక్క మాట జ్ఞాపకం చేసి, సమయం ఏంది కనుక వివరించలేకపోవచ్చు, అయితే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఎబ్రీ పత్రిక, తర్వాత మీరు దాని గురించి ధ్యానం చేసేందుకు కొరకే. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, 4వదిగా. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము ఇప్పుడు తన్ను తాను అర్పించుకొనిన, దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు అన్నాడు అక్కడ. తద్వారా ఏం జరిగిందంట? మన యొక్క మనస్సాక్షిని శుద్ధి చేసింది. ఒక్క బలి ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సదాకాలం నిలిచి ఒక్క బలి ద్వారా దేవుడు మన యొక్క మనస్సాక్షిని ఏం చేశాడంట? శుద్ధి చేస్తూ వచ్చాడు. అంటే అంతకుముందు మన యొక్క మనస్సాక్షి ఎట్లుందో తీతు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చూడగలుగుతూ వస్తాం. తీతు 1:15. తీతు పత్రిక 1వ అధ్యాయము వారి మనసును, వారి మనస్సాక్షియు అపవిత్ర పరచబడి. కాబట్టి వారి ఒకప్పుడు మన మనస్సాక్షి ఏంటిది అని అంటే అపవిత్రమైనటువంటి మనస్సాక్షి అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 2వదిగా, కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయము 10-12 వచనాలు. ఒకడు చూచిన ఎలా ఏ మనస్సాక్షి అంట? బలహీనమైనటువంటి మనస్సాక్షి.
కాబట్టి రెండవదిగా, ఒకటి అపవిత్రమైనటువంటి మనస్సాక్షి, రెండవది బలహీనమైనటువంటి మనస్సాక్షి, మూడవదిగా తిమోతి మొదటి పత్రిక 4:3. తిమోతి మొదటి పత్రిక 4:3. కాబట్టి మూడవదిగా ఏ మనస్సాక్షి అంట? వాత వేయబడినటువంటి మనస్సాక్షి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఒక్క బలియాగం ద్వారా అపవిత్రమైన, బలహీనమైన, వాత వేయబడినటువంటి ఈ మనస్సాక్షిని ప్రభు ఇప్పుడు ఏం చేశాడంటమ్మా? శుద్ధి చేశాడు. అంటే ఇటు మనస్సాక్షిని కడిగి వేశాడు ఆయన రక్తం ద్వారా. ఇప్పుడు శుద్ధి చేయబడినటువంటి మనస్సాక్షి ఎట్టిదో నేను 3 మాటలు జ్ఞాపకం చేస్తాను. ఒకటి అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 12వ వచనం. అపోస్తుల కార్యములు 16 ఒక్కటి. ఈ విధమున నేనును ఒక్క బలియాగము ద్వారా అపవిత్రమైన, బలహీనమైన, వాతవేయబడినటువంటి ఈ మనస్సాక్షిని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఒక్క బలియాగము ద్వారా ఇప్పుడు ఏం చేశాడు? కడిగి పవిత్రపరచడం ద్వారా ఇప్పుడు ఎటువంటి మనస్సాక్షిని ఇచ్చాడంటే నిర్దోషమైన మనస్సాక్షి. రెండవదిగా పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఏ మనస్సాక్షి అంటమ్మా? కాబట్టి ఒకటి నిర్దోషమైన, రెండవది నిర్మలమైనటువంటి మనస్సాక్షి, మూడవది తిమోతి మొదటి పత్రిక 3:9. తిమోతి మొదటి పత్రిక 3:9. కాబట్టి మూడవది ఎటువంటిదంట? పవిత్రమైన మనస్సాక్షి. కాబట్టి నిర్దోషమైన, నిర్మలమైన, పవిత్రమైనటువంటి మనస్సాక్షిని ప్రభు మనకిస్తూ వచ్చాడు. ఆ ఒక్క బలియాగము ద్వారా దేవుడు మన యొక్క మనస్సాక్షిని ఏం చేశాడు? శుద్ధి చేశాడు. కాబట్టి కొన్నిసార్లు అంటారు, ఏం మనస్సాక్షి లేకుండా చేసినవరు అంటారు కదా. ఒకప్పుడు మనస్సాక్షి అది. ఇప్పుడైతే ఒకప్పుడు మనం అపవిత్రమైన, బలహీనమైన, వాతవేయమైనటువంటి మనస్సాక్షి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఒక్క బలియాగము ద్వారా ఆయన మన మనస్సాక్షిని శుద్ధి చేసిన వాడై ఇప్పుడు నిర్దోషమైన, నిర్మలమైన, తర్వాత పవిత్రమైనటువంటి మనస్సాక్షిని ప్రభు మనకు ఇచ్చాడు. ఈ తలంపు మన మనసులో ఉంచుకుందాం. సదాకాలము దేవుడు, ఆయన సదాకాలం మనం స్తుతించాలా. ఆయన సదాకాలం మన కొరకు బలిని అర్పించడం ద్వారా ఈ విషయాలు మన మనసులో ఉంచుకొని ప్రభుని స్తుతించి ఆరాధన చేస్తాం. ఈ సమయంలో మనం లేచి నిల్చొని పాట పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు.